డిసెంబర్ వచ్చింది అంటే పార్టీ టైం స్టార్ట్ అయిపోయినట్టే. ఇంకా మాకు ఫోన్ కాల్స్ మొదలవుతాయి. అన్న కడుపులో నొప్పి, కడుపులో మంట, కడుపులో బాధ, తిన్న ఫుడ్ వెనక్కి వస్తుంది, మోషన్కి వెళ్ళిన డిఫికల్టీ ఉందని ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి. దీనికి గల ముఖ్య కారణాలు: లేట్ నైట్ పార్టీస్ విత్ ఫుడ్, ఆల్కహాల్ ఇంటేక్, స్మోకింగ్, ఇర్రెగ్యులర్ స్లీప్ హ్యాబిట్స్ అండ్ సమ్టైమ్స్ స్ట్రెస్. వీటన్నిటి వలన జీఈఆర్డీ కానీ పెప్టిక్ అల్సర్ డిసీజెస్ కానీ రావచ్చు. ఉన్న వాళ్ళకు అగ్రివేట్ అయ్యే అవకాశం ఉండొచ్చు. వీటికి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు: తీసుకునే ఫుడ్లో స్పైసీనెస్ తక్కువ ఉండాలి, ఆయిలీ కంటెంట్ తక్కువ ఉండాలి. ప్లీజ్ అవాయిడ్ కెఫిన్ ప్రోడక్ట్స్ కానీ బేవరేజెస్ లైక్ కూల్ డ్రింక్స్ కానీ చాలా తగ్గించాలి. అండ్ తీసుకునే ఫుడ్ మేక్ ఏ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ ఇంటూ మల్టిపుల్ టైమ్స్. కొంచెం ఎక్కువ సార్లు, ఫర్ ఎగ్జాంపుల్ 3 times తీసుకునే ఫుడ్ 5-6 timesగా డివైడ్ చేసి తీసుకోవడం. అండ్ ఎవ్రీ సెకండ్ అవర్లీ లిక్విడ్స్, వాటర్ కానీ కోకోనట్ వాటర్ కానీ మజ్జిగ కానీ, ఇట్ విల్ వాష్ అవర్ అసిడిక్ సెక్రెషన్స్ ఇన్ ద ఈసోఫేగస్. అలానే 7 to 8 hours అడిక్వేట్ స్లీప్ ఉండేలాగా చూసుకోవాలి. అండ్ మనం ఫుడ్ తీసుకొని పడుకోవడానికి ఖచ్చితంగా 1.5 hour గ్యాప్ ఉండాలి. అండ్ హెడ్ అండ్ పార్ట్ ఆఫ్ బెడ్ 30 to 40 degrees ఇలా ఎలివేట్ అయి ఉండాలి, విచ్ ప్రివెంట్స్ యువర్ యాసిడ్ టు రిఫ్లక్స్ బ్యాక్ ఇన్ టు యువర్ ఈసోఫేగస్. అండ్ ఫిజికల్ యాక్టివిటీ ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు సాధారణంగా అందరూ ప్యాంటప్రోజోల్ ట్యాబ్లెట్స్ కానీ సిరప్స్ కానీ వాడేస్తున్నారు. ఈ పద్ధతులన్నీ పాటిస్తూ ఈ ట్యాబ్లెట్ సిరప్ వాడుతూ కూడా మీకు 1 week 2 weeksకి పెద్ద వేరియేషన్ తెలియకపోతే ప్లీజ్ కన్సల్ట్ ఏ నియర్ బై డాక్టర్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమన్నా అనుమానాలు ఉంటే కింద కామెంట్లో మెసేజ్ చేయండి.